మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దేవుడు ఈ దినమందు మనకిచ్చిన వాక్యము హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 8-9 వచనములు చదువుకున్నాం. నా వల్లనే నీకు ఫలము కలుగును, జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఎలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుందురు. కానీ తిరుగుబాటు చేయు వారి దారికి అది అడ్డము గనుక వారు తొట్టిల్లుదురు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగా. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నా వల్లనే నీకు ఫలము కలుగును అంటున్నాడు. దేవుని వల్లనే మనకి ఏదైనా ఈ జీవితము ఫలభరితముగా ఉండాలి అంటే, ఈ భూమి మీద మనం ఫలవంతమైన జీవితం జీవించాలంటే, ఈ భూమి మీద మనము చేయనిదంతయు సఫలము కావాలంటే మన దేవుని వల్లనే అది జరుగుతుంది. నా వల్లనే నీకు ఫలము కలుగును అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఆయన వల్లనే మనకి సమస్తము సాధ్యమవుతుంది. మనం ఏమీ కాదు, మనము వట్టివారమే, మనం మట్టివారమే. మన దేవుడే మనలో ఉండి మనల్ని జీవింపచేస్తున్నాడు. మనం ఏ పని చేసినా ఆయన మీద భారం వేసినప్పుడు మనం ఆయన వల్ల ఫలవంతం అవుతాం. ఆయన వల్లనే మనం ఫలాలు పొందుకోగలుగుతున్నాం. జ్ఞానులు ఈ సంగతిని వివేచింతురు అంటున్నాడు. ఏ సంగతిని? దేవుని వల్లనే మనకు ఫలము కలుగునని జ్ఞానులు వివేచింతురు అంటున్నాడు. కాబట్టి మనము దేవుని ఆశ్రయించినప్పుడు దేవుని యొక్క జ్ఞానము మనం పొందుకున్న వారంగా ఉంటాము, దేవుని యొక్క కృపను మనం పొందుకున్న వారంగా ఉంటాము. దేవుడే మనకు ఫలం ఇచ్చును అని మనము వివేచన మనము కలిగి ఉంటాము. బుద్ధిమంతులు దానిని గ్రహింతురు అంటున్నాడు. దేనిని? యెహోవా వలనే ఫలము కలుగును అని బుద్ధిమంతులు కూడా గ్రహింతురు అంటున్నాడు. మనం ఎప్పుడు బుద్ధిమంతులుగా జ్ఞానవంతులుగా తీర్చబడతాము అంటే, మన దేవునిని మనం ఆశ్రయంగా చేసుకున్నప్పుడు ఆయనే మనకి జ్ఞానం ఇస్తాడు, ఆయనే మనకు బుద్ధిని ఇస్తాడు. కాబట్టి మనము ఆ బుద్ధి వలన, ఆ జ్ఞానం వలన మనము ఫలవంతమైన జీవితము మన దేవునిలో పొందుకుంటాము అని ఇక్కడ వాక్యము మనకి తెలియజేస్తుంది. యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతుడు దాన్ని అనుసరించి నడుచుకుందురు అంటున్నాడు. యెహోవా మార్గం ఇటువంటివి అట, చక్కనివి అట. నీతిమంతుడు వాటిని ఎరిగి వాటిని నడుచుకుంటారట. కాబట్టి మనము కూడా మన మార్గములు దేవునికి అప్పచెప్పినప్పుడు దేవుడు మన మార్గాలను ఎలా చేస్తాడు? ఆయన మార్గములు చక్కనివి కనుక మన మార్గములు కూడా చక్కగా చేసే దేవుడుగా ఉన్నాడు. ఏ శ్రమ రాకుండా మనల్ని, ఏ కీడు సంభవింపకుండా మనల్ని ఏ దినమున కాదిన ముందు ఆయన కృపతో నింపే దేవుడుగా ఉన్నాడు. ఆయన మార్గములు చక్కనివి అంటున్నాడు. ఎంత క్షేమకరమైన వాక్యం మనకిస్తున్నాడు దేవుడి దినమందు, ఎంత ఆశీర్వాదకరమైన వాక్యం ఇస్తున్నాడు మనకి దినమందు దేవుడు. ఆయన మార్గములు చక్కనివట, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుంటారట. తిరుగుబాటు చేయు వారికి దారికి అది అడ్డముగా వారు తొట్టిల్లుదు అంటున్నాడు. తిరుగుబాటు చేసే వారికి ఏవో మార్గం ఎలాంటిదట? అడ్డముగా ఉంటుందట. అందుకని అది వారిని తొట్టిల్ల చేస్తుందట. కాబట్టి మనము తిరుగుబాటు చేయు వారిలో వారముగా ఉండకూడదు. మనము నీతిమంతులంగా తీర్చిబడుతున్నాం ఎప్పుడంటే, దేవుని మనం ఆశ్రయంగా చేసుకున్నప్పుడు, దేవుణ్ణి మనం మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని మనము రక్షకుడిగా స్వీకరించినప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి మనము దేవుణ్ణి ఆశ్రయిస్తాము, దేవుని మనకి మంచి ఫలాలు ఇస్తాడు. నా వల్లనే నీకు ఫలము కలుగును అని చెప్తున్నాడు. కాబట్టి మనము ఆయనలో జీవించినప్పుడు ఆయన ఇచ్చే ఫలాలను మనం పొందుకున్నాము. భూమి మీద ఆశీర్వాదకరమైన జీవితం మనము జ్ఞానంతో నింపి ఆయన మార్గంలో నడిచే వారినిగా మనల్ని నడిపిస్తాడు, ఆశీర్వాదిస్తాడు, కృప చూపుతాడు. అట్టి కృప వినుచున్న బిడ్డలందరూ పొందుకుందరు గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రాలు. ఇచ్చిన వాక్యము కొరకు మీకు స్తోత్రాలు ప్రభువా. మీ వల్లనే మాకు ఫలము కలుగుతుందని వాగ్దానం చేసిన దేవా, మీకు స్తోత్రాలు. మీరిచ్చే ఫలాలను పొందుకుంటూ పిలిచిన బిడ్డలందరూ నైనా మీ కృపలో జీవిస్తూ, మీ మార్గం అనుసరిస్తూ, క్షేమకరమైన జీవితమును, ఫలభరితమైన జీవితమును జీవిస్తూ వారి కుటుంబాలుగా ఫలభరితముగా ఉండినట్లు మా ప్రభువా మిమ్మల్ని ముందు పెట్టుకొని సాగిపోవారుగా బిడ్డలందరినీ మీరు దీవించే దేవుడవని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను. మీ మార్గంలో వారిని నడిపించుకుని నేను వారికి క్షేమమును, సౌఖ్యమును, జీవితంలో నెమ్మదిని, సమాధానం అనుగ్రహించు దేవుడవని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.